వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. మొందా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి మొంతా తుఫాను ఇటు అధికారులని అటు ప్రజలను కోస్తా తీరంలో ఉండే ప్రధానంగా కోస్తా తీరంలో ఉన్నటువంటి ప్రజలనైతే కంటి మీద కునుకు లేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో గంటకు ఉత్కంఠంగా ఎప్పుడు ఏ అపాయం ఏ రూపంలో పొంచి ఉందో తెలియక సతమతం అవుతున్నారు. ఇటు పక్క ఉప్పెన కూడా ప్రమాదం ఉంది. కాకినాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఉప్పెన పొంచి ఉందన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇటు అందరూ ఎప్పటికప్పుడు అధికారులైతే చాలా అలర్ట్గానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ రూపంలో ముంచుకొచ్చింది ఉప్పెన అనేటువంటి భయంకరమైన వాతావరణం నడుస్తూ ఉంది. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బాపట్ల జిల్లాను తాకింది మొంతా తుఫాను. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మొంతా తుఫాను గురించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మేడిపల్లి శరత్ బాబు గారు, అదేవిధంగా వీరశేఖర్ గారు, అదేవిధంగా జయకిరణ్ రెడ్డి ప్రొఫెసర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మేడిపల్లి శరత్ బాబు గారు దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి శరత్ బాబు గారు. నమస్కారం అండి. శరత్ బాబు గారు, మొంతా తుఫాను అంటే వాస్తవంగా చూసుకుంటే 1977 నుంచి ఇప్పటి వరకు అనేక తుఫాన్లు వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్లో. ప్రముఖంగా ఈ కోస్తా జిల్లాలను అయితే అతలాకుతలం చేసినటువంటి తుఫాన్లు అయితే దగ్గర 53-60 తుఫాన్ల వరకు ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పటికీ అదొక చెప్పాలంటే ఇప్పటికీ అవి గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పుట్టేటువంటి తుఫాన్లు కూడా వచ్చిన నేపథ్యాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఇలాగే ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో దేవుడి వల్ల తేలిగ్గా అలా వెళ్ళిపోయినటువంటి తుఫాన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొంతా తుఫాన్ అనేది ఎంతవరకు మన ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు, ఏమంటారు? ముందుగా మీకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి నమస్కారాలండి. ఈ ప్రకృతి విపత్తులు అనేవి మీరు అన్నట్టుగా అది ఎప్పుడు ముంచుకొస్తాయో ఎవరికి తెలియదండి. అయితే వాటి పేరు ప్రతిసారి ఒక్కొక్క పేరు వస్తున్నప్పటికీ కూడా అది చేసే నష్టం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా కొన్ని తుఫాన్లు అలా వచ్చి కూడా తప్పిపోవటం వల్ల ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అన్నీ ఎలా ఉంటాయని మనం ఊహించడానికి వీల్లేదండి. ఈసారి వచ్చిన ఈ మోంధాన ఈ తుఫానుకి సంబంధించి మీరు అన్నట్టుగా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా హెచ్చరికలు చేయటం, అందరికీ తెలియజేయటం, జాగ్రత్త చర్యలు చెప్పడం అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా మనుషులు నియంత్రించలేని పరిస్థితే ప్రకృతి విపత్తు అండి. అలా అని చెప్పి మనం ఎవరు ఊరుకోలేరు. ఈ ప్రమాదాలని పసిగట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ నష్టాన్ని ఎలా తగ్గించాలి, ప్రమాదాన్ని ఎలా కనిపెట్టాలి, ముందుగానే ప్రజల్ని ఎలా హెచ్చరించాలి అనే విషయంలో చాలా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు అన్నట్టుగా పరిస్థితులు మనకు క్షణానికి ఎలా వస్తున్నాయో మనం గమనిస్తూ ఉన్నాము. మరి వర్షం పెరిగింది, గాలులు పెరిగాయి, నష్టాలు మొదలయ్యాయి. ఇది ఎలా దారితీస్తుంది అనేది చివరిదాకా మనం చెప్పలేము. అయినప్పటికీ కూడా ఒక మనిషికి ఒక ఆశ అంటూ ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ లేదా ఈ ప్రమాదాన్ని వచ్చే నష్టాలని తగ్గించుకోవాలి అన్న తాపత్రయం వల్ల కానీ అధికారుల చర్యలు, నాయకుల నిర్ణయాల వల్ల కానీ ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ తుఫాన్ అనేది మనం ఎలా చూడొచ్చు అనేది అంటే, ఎలాగైనా ఈ తుఫాను తీవ్రతని తెలుసుకొని ముందుగా జాగ్రత్త పడటం అనేది ఈసారి మనకు ముఖ్యంగా కనిపిస్తున్న ఒక ప్రధాన పరిణామం అండి. అంతకుముందు కంటే కూడా ఇప్పుడు ముందుగానే హెచ్చరించడం, పాఠశాలలకి అవి షెల్టర్ కావడానికి వీలుగా వాటికి ముందుగానే సెలవులు ప్రకటించడం, అధికారుల్ని అప్రమత్తం చేయడం, ఉన్న సెలవులని ప్రధాన శాఖలు, వైద్యం అలాంటి శాఖల సెలవుల్ని రద్దు చేసి అందరూ విధులకి తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించడం, ఇవన్నీ కూడా తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది మనం చెప్తూనే ఉన్నాము. మరి ప్రభుత్వం కూడా ప్రకటించింది, వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఎవరు అత్యవసరమైన పని తప్ప బయటికి వెళ్ళవద్దు అనేది ఒక హెచ్చరిక. అయితే నిజానికి మరి ఈరోజు పాఠశాలకు సెలవేరేప్పటికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కార్యాలయాలు, కళాశాలలు కొన్నిటికి సెలవులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో మరి ఉద్యోగులు కానీ, వ్యాపారులు కానీ, ప్రజలు కానీ బయటికి రాక తప్పదు. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోండి అనే హెచ్చరిక మాత్రం మనకు వినిపిస్తుందండి. ఈ అన్నింటి నేపథ్యంలో ఈ పరిస్థితి మనం ఇంతగా జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి ఈ ముప్పు ఉండకుండా మనం తప్పించుకోవాలి, మనకు గండం తప్పాలనేది మన ఆశాభావం. తప్పకుండా అలాగే జరుగుతుందనేది మన జాగ్రత్తలు బట్టి మనకు సూచనలు వస్తూ ఉన్నాయండి. తప్పకుండా మనం ఈ పేరు కూడా ఒక దేశం పెట్టిన పేరు. నిజానికి
ఈ పేరుని మనం ఊహించినప్పుడు మనం అనుకున్నాం పేర్లు మారుతూ ఉంటాయి ప్రతిసారి కూడా, కానీ ఆ నష్టాలను నివారించే జాగ్రత్తలు మాత్రం మారకూడదు అనేది మనకు ఒక హెచ్చరిక. గత జ్ఞాపకాలని, గతంలో ఉన్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలనేది మన సూచన. అది ప్రభుత్వానికి, పౌరులకి ఇద్దరికీ సమబాధ్యత ఉందండి. మరి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం అనేది ముఖ్యము. అలాగే మనకు ఈ నెంబర్లు కూడా ముందుగా ఇవ్వడం వల్ల, ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వడం, సిబ్బందిని రంగంలోకి దింపడం, ప్రత్యేకంగా ప్రాంతాలకి అధికారులను కేటాయించడం అనేవి ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలండి. వీటన్నిటి కారణంగా మనకి ముప్పు ఉండకూడదు, ముప్పు ఎక్కువ నష్టం కలిగించకూడదు మా పంటలకు కానీ, ప్రాణాలకు కానీ, ఆస్తులకు కానీ అనేది మనందరి ఆశాభావం అండి. అందుకనే మనం ఒక తుఫాను ముప్పు తప్పిపోయింది అనే సమాచారం కోసమే మనందరం కూడా ఎదురు చూస్తున్నామండి, అటు ప్రభుత్వమైనా ఇటు ప్రజలైనా. ఓకేనండి శరత్ బాబు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తర్వాత ఇదే అంశం పైన మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు వీరశేఖర్ గారు. వీరశేఖర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఇక్కడ ఇంకొక విషయం అండి, వాస్తవంగా ఈ వాతావరణం సరే మొంతా తుఫాను ఈ కొంతసేపు చర్చించుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, సందిట్లో సడేమియా అన్నట్టు కొంతమంది ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి అదిగో పులి అదిగో అన్నట్టు ఒక అసత్య ప్రచారాలని బాగా చేస్తూ ఉన్నారండి. దీని మీద ఇప్పటికే పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరించడం జరిగింది, ఇది కరెక్ట్ కాదనే రీతిలో. అయినప్పటికీ కూడా కొంతమంది దీన్ని ఇంకా అంటే పనిపాట లేదో ఆకతాయిలో లేకపోతే సందిట్లో సడేమియా అన్నట్టు ఈ విధంగా ప్రచారం చేయడం వెనుక ఎంత నష్టం జరిగిద్ది, దానివల్ల ఎలా మానసిక క్షోభకు గురవుతారు, ప్రస్తున్న తరుణంలో అసలే ఒక పక్క అధికారులు ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో, వాయిస్ మెసేజ్ల రూపంలో, అప్పటికప్పుడు పిడుగుల రూపంలో అలర్ట్ చేస్తూ ఉన్న కారణంలో ఇలాంటి ఫేక్ న్యూస్ల వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఏమంటారు? ఖచ్చితంగా మెగా9 వీక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేయటం, ఇంత ముందుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది నాకు తెలిసి ఇది ఇంతకుముందు కూడా అలర్ట్ చేయటం అనేది జరిగింది. కానీ ముందుగా ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కేంద్రాలన్నీ, వాటికి సహాయ కేంద్రాలు ఇవన్నిటిని ఏర్పాటు చేయటం, వాటికి కావాలి మెడిసిన్, ఫుడ్, ఇలాంటివన్నీ సాంకేతిక పరంగా ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అప్డేట్ అవటం అనేది ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. తుఫాను తీవ్రత ఎలా ఉండబోతుంది అనేది వీళ్ళు రాడార్ వ్యవస్థ ద్వారా వీళ్ళు తెలుసుకుని దానికి అనుగుణంగా ఏదైనా సరే ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు ఆస్తి నష్టం జరిగినా కూడా ఆస్తి నష్టాన్ని మనం అంచనా వేయలేము, లేకపోతే దాని యొక్క విపత్తుని మనం పూర్తిగా ఇది చేయలేము. కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అనేది ఈ ప్రధాన ఉద్దేశం, ప్రధాన ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాణ నష్టం కాకుండా ఉండటానికి వీళ్ళు సాయశక్తులా కష్టపడటం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వీటిని ఆసరాగా తీసుకొని, వీళ్ళు చేసే ముందస్తు చర్యల్ని వీటిని ఆసరాగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి ఏదో పేరు వస్తుందని చెప్పి ఆకతాయిల ముసుగులో కొంతమంది విద్రోహ శక్తులు అనుకోవచ్చు, వాళ్ళు సంఘ విద్రోహులు అని చెప్పుకోవచ్చు. అట్లాంటి వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళకి వచ్చే పేర్లని మరి వాళ్ళకి దానివల్ల వాళ్ళకి ఏమొస్తుందో ఏమి రాదో అనే తర్వాత విషయం. కానీ ఈ తట్టుకోలేని ఈ తనంగా వీళ్ళకి వచ్చే పేరుని చెడగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ఇలాంటి పనులు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళంతా సహాయ కేంద్రాలకు వెళ్ళిపోవటం, తుఫాను వల్ల వచ్చే తీవ్రతను తట్టుకునే పరిస్థితి కల్పించవచ్చు. కానీ వాళ్ళని అలర్ట్ చేసే టైంలో వీళ్ళు చేసే అల్లరి అక్కడ దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నష్టపోతుంది, అట్లా ప్రజలు కూడా తప్పుడు సమాచారానికి భయానికి లోనయ్యి కొన్ని రకాల దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటివి మానుకోవాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. ప్రపంచంలో వీరశేఖర్ గారు వాస్తవంగా చూస్తే ఇప్పటికే
అంటే అతని అనుభవం కానివ్వండి, అతని అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, సీఎం చంద్రబాబు చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని ఎక్కడికక్కడ అధికారులని కలెక్టరేట్లో సంబంధించినటువంటి ద్వారా సమాచారం పంపించడం కానివ్వండి, మరి మీరు అన్నట్టే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడి ప్రతి సెల్ ఫోన్కి ఇన్ఫర్మేషన్స్ మెసేజ్, ఆ మెసేజ్లో కూడా రకరకాలు డేంజర్ జోన్ అయితే ఒకలాగా, మామూలు ఇన్ఫర్మేషన్ అయితే ఒకలాగా, పిడుగులు పడేది ఒకలాగా, ఇంత టెక్నాలజీ వాడుతూ తన అనుభవాన్ని అంతా రంగరించి చేస్తున్న విషయం, దీనికి ఎక్కడ రాజ్యం ఆపాదించట్లేదండి, ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాం. దీన్ని ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే డైరెక్ట్గా అఫిషియల్ పేజీ, పార్టీ యొక్క అఫిషియల్ పేజీలోనే ఇదా మీరు చేస్తున్నటువంటి సాయం అంటూ అక్కడ ఒక జరుగుతున్నటువంటి ఒక చిన్న ఎక్కడో ఒక జరిగిన ఇన్సిడెంట్ని ఒక పంట పొలాల్లో నుంచినటువంటి 2 వ్యక్తులను ఫోటో పెట్టి వైసీపీ పార్టీ అఫిషియల్ పేజీలో పెట్టి ఇదేనా మీరు చేస్తున్న సహాయం అంటూ చేయటం వెనక కూడా దీంట్లో కూడా వెతుక్కోవటం అవసరం అంటారా? అదే మనం చెప్పేది నేను ఇందాక చెప్పాను కదా, విద్రోహ శక్తులు అని. నేను పేరు లేపలేదు, మీరు పేరు చెప్పారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారని. వాస్తవంగా ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఇప్పుడు అమెరికా ఈ ప్రకృతి విపత్తుల్ని, తుఫాన్లని ఎక్కువగా తట్టుకునేది జపాన్, అమెరికా, అలాగే బంగ్లాదేశ్ లాంటి, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాలు ఈ ప్రకృతి విపత్తుల్ని, తుఫాన్లని తట్టుకునే దేశాలు. అక్కడ ప్రజలు కూడా అప్రమత్తమై, పార్టీలకు అతీతంగా ప్రజలు అప్రమత్తమై వాళ్ళు ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది. వాళ్ళు కూడా పబ్లిక్ కూడా వాళ్ళు వాలంటీర్గా వాళ్ళ ఒక సెల్ఫ్ ట్రైనింగ్ తీసేసుకొని అక్కడ ప్రకృతి విపత్తు సంబంధించినప్పుడు గవర్నమెంట్ తో సంబంధం లేకుండా వాళ్ళే అక్కడున్న ప్రజలను రక్షించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి వ్యవస్థని నిర్మించుకోవాల్సిన మనము ఈ ప్రకృతి విపత్తు టైంలో పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన ప్రతిపక్ష పార్టీ అని కూడా మనం చెప్పడానికి లేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవడం కోసం ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఏదో ప్రభుత్వం ఏదో ముందస్తు ప్రణాళికలతో ఏదో పేరు తెచ్చుకుంటుంది అనే దుర్బుద్ధితో, వాళ్ళ మీద ఉన్న అక్కస్తో వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవటం కోసం ఇలాంటి పనులు చేయటం అనేది బ్యాడ్ ఐడెంటిటీ. ఏదొచ్చినా పర్లేదు అనే వాళ్ళ ఒక ఐడెంటిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కానీ దీన్ని ప్రజలు హర్షించరు. వాళ్ళు ముందు తెలుసుకోవాలి. దీనివల్ల అలాంటి వారికి నష్టమే కానీ దానివల్ల వాళ్ళని ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు. ముందు అలాంటి చర్యలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా లేకపోతే ఏ సంస్థ అయినా సరే కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం కూడా ఇది కాదు. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఈ వ్యవస్థ, ఈ కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా 269 కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కాకినాడకు సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించి వాళ్ళందరినీ డైరెక్ట్ స్వయంగా తనే అలర్ట్ చేయటం అనేది చాలా గ్రేట్. మనం ఇందాక కూడా మార్నింగ్ నుంచి టీవీలో వీటిలో చూస్తా ఉన్నాం. ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ముందుకు అంటే ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు ఏదో గొప్ప పని చేశారు కదా. మనకున్న ఆ తుఫాను దీన్ని ఈ ప్రకృతి విపత్తును తట్టుకునే విధంగా తట్టుకొని ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి ఆయన అంత ఇదిగా అధికారులతో మాట్లాడటం అనేది చాలా గ్రేట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే వీరశేఖర్ గారు ఏదైతే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడే ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి దాదాపుగా జాతీయ రహదారుల మీద వాహనాలన్నీ కూడా ప్రయాణించకుండా ఆపేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయండి ఇప్పుడున్న తరుణం. అంటే దాదాపు 1-2 గంటల తర్వాత అయితే కాకినాడ, విశాఖపట్నం ఇక్కడ భారీ స్థాయిలో గాలులతో పాటు తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాంతోపాటు ఇటు జాతీయ రహదారుల మీద కూడా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి భారీ వాహనాలను ఏదైతే నిలిపేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయండి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే నిలిపే పరిస్థితి కూడా మేము ఇప్పుడే తెనాలి ఈ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది తుఫాను ప్రభావం ఎలా ఉంది అని చెప్పి నాతో పాటు ఒక కూటమి నాయకులు కూడా ఉన్నారు. ఆయన్ని తీసుకొని ఇవన్నీ తిరిగి రావటం అనేది జరిగింది. ఇక్కడి నుంచి ఎదురుగాలు కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది, వాతావరణం కొంచెం అదుపు తప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం గుంటూరు సిటీకి చేరుకున్నాం. తెనాలి ఈ ప్రాంతం అంతా పర్యటించి ఖచ్చితంగా ఆపు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే తీరం దాటే క్రమంలో విపరీతమైన గాలు 100-200 కిలోమీటర్లు ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో ప్రయాణం చేయటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదాలు నివారించడం కోసం, వాళ్ళ ప్రాణాలను కాపాడటం కోసం ఆపు చేయటం అనేది చాలా మంచి పద్ధతి అని చెప్పి మనం అనుకోవచ్చు.
అవునండి, మీరు చెప్పినట్టుగానే గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు 2 గంటల క్రితం ఆ మెగానైన్ తరపున ఉన్నటువంటి ఇన్ఫర్మేషను కొంత ఉదయం నుంచి జల్లులు మాత్రమే ఉంది కానీ భయంకరమైన అయితే భారీ వర్షాలు లేవు. ఈ రాత్రికి మాత్రం దాదాపుగా గుంటూరుకు హెచ్చరికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జల్లులు పడుతున్నప్పటికీ గుంటూరు కూడా హెచ్చరికల నేపథ్యంలోనే జాగ్రత్తలు పాటించాలనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టు వార్తలు వచ్చినాయండి. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తర్వాత కిరణ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కిరణ్ రెడ్డి గారు, జే కిరణ్ రెడ్డి గారు, నమస్తే అండి. కిరణ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. కిరణ్ రెడ్డి గారు, ఏదైతే మొంతా తుఫాన్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఈ తుఫాన్లు ఉన్నట్టు ఏంటి ఏదైతే ఉన్నాయో మొంతా కానివ్వండి, లైలా కానివ్వండి, హుదూద్ కానివ్వండి, ఇలా పేర్ల వెనుక ఉన్నటువంటి అర్థమైంది, ఎందుకు ఈ పేర్లు పెడతారు, పేర్లు ఏ ప్రాతిపదికన పెడతారు అనే దాని మీద కొంచెం అవగాహన ఉంటే కొంచెం క్లుప్తంగా వివరిస్తారండి. తప్పకుండా అండి, చెప్తాను. కానీ మొట్టమొదట అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తారండి. ఇంకొక విషయం, నేను ప్రస్తుతం జర్నీలో ఉన్నాను కనుక నా వాయిస్ కానీ నా విజువల్స్ కానీ సరిగా ఉండకపోవచ్చు, క్షమించాలి దానికి. ఓకే, మీరు ఇందాక పేరు అడిగారు కదా ఎట్లా పేర్లు పెడతారని. ఇది ఎట్లుంటుంది అంటే అండి, మన ఏషియా పెసిఫిక్ రీజియన్ లో ఉండే కంట్రీస్ అన్ని మనము ఒకటిగా అయ్యి వీటికి పేర్లు పెట్టుకోవాలని చెప్పి మనం అనుకున్నామండి. ఏషియా పెసిఫిక్ రీజియన్ అంటే మన ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇటు పక్కన ఇరాన్, ఆ తర్వాత ఇంకో పక్కన మనకి మలేషియా, ఇండోనేషియా, ఇట్లాంటి అన్ని కంట్రీస్ అన్ని కలిపి మనము ఈ ఏరియాలో వచ్చే తుఫాన్లకి, సైక్లోన్ వాటి అన్నిటికీ ఇది ఒక పేరు పెట్టుకోవాలి. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీ పేర్లు పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నారు అనమాట. మనందరం కూటమిగా తయారయ్యి తర్వాత ఏసారి ఎవరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి అనేది ఎట్లా డిపెండ్ అవుతుందంటే, మనం మన కంట్రీ పేర్లన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుకొని ఫస్ట్ బంగ్లాదేశ్, వీటన్నిటిలో ఫస్ట్ బి స్టార్ట్ అవుతుంది, బంగ్లాదేశ్ లో స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో బంగ్లాదేశ్ వాళ్ళు ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే దీనికని కాదు, ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అయితే ఏ పేరు పెట్టాలని ఎట్లా డిపెండ్ అవుతుందంటే, ప్రతి దేశానికి సంబంధించిన కొన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకునే కొన్ని పేర్లు ఉంటాయి, లేదా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని జంతువుల పేర్లు కానీ, అంటే వాళ్ళు గొప్పగా చెప్పుకునే వాళ్ళ దగ్గరే ఉండే కొన్ని జంతువులు కానీ, లేకపోతే పూల విషయాలు కానీ, ఇట్లా వాళ్ళ కంట్రీకి సంబంధించిన కొంచెం గొప్ప విషయాలు ఏదైనా ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించిన పేర్లు వాళ్ళు కొన్ని ప్రపోజ్ చేస్తారు. అలా ప్రతి కంట్రీ నుంచి కొన్ని ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీ దగ్గర నుంచి వాళ్ళు ప్రపోజ్ చేసిన పేరును తీసుకొని అక్కడ వచ్చిన సైక్లోన్ కి మనం పేరు పెట్టడం జరుగుతుంది. ఇలా జరుగుతుందండి. ఇది దాని యొక్క ఇదనమాట. ప్రస్తుతం ఈ మనం ఉన్న దీనికి కూడా దీనికి ఒక అర్థం ఏంటంటే, మన సైక్లోన్ పెట్టుకున్న పేరు కూడా దానికి అర్థం ఏంటంటే ఒక పువ్వు సంబంధించింది అనమాట ఇది. సో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పెట్టుకుంటారు. మనం కూడా ఒకప్పుడు పెట్టాం, ఆకాశ్ అనేసి, తర్వాత నాకు గుర్తుండి గరుడాను ఏదో పెట్టాం అనుకుంటా, గుర్తులేదు, క్షమించాలి, మర్చిపోయినా, గుర్తు రావట్లేదు. ఆకాశ్ అనే ఒకటి గుర్తుంది. ఇట్లా మనం కూడా చాలా పేర్లు పెట్టాం, మన దగ్గర నుంచి వచ్చింది. ఇదివరకు హుదూద్ అనే పేరు అయితే అందరికి బాగా వినుంటారు అనమాట. ఇది మనం పెట్టుకున్న పేరు కాదు. ఇందాక కూటమిలో నుంచి నేను చెప్పాను కదా, అన్ని దేశాలన్నీ కలిసి అనుకుంటాను, అట్లా వాళ్ళు పెట్టిన పేరు. అది ఒక పక్షి పేరు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ నుంచి పెట్టుకుంటూ ఉంటారండి. ఇదండి దీని గురించి. కిరణ్ గారు చెప్పండి. కిరణ్ గారు, ఓకే ఓకే, లైన్లో ఉందా వాయిస్? ఉందండి. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ మీరు చెప్పినట్టు నిజంగానే మీరు చెప్పినట్టు ఏదైతే కొన్ని దేశాలు, భారత్, పాకిస్తాన్, ఇలా మిగిలిన దేశాలు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫాన్ నేపథ్యంలో ఒక్కొక్క కంట్రీ ఒక్కోసారి ఆ పేరు అనేది ప్రపోజల్ తీసుకొస్తూ ఉండిద్ది. దాంట్లో భాగంగా ఈసారి మొంతా థాయిలాండ్ ప్రకటించిందండి పేరుని. మొంతా అంటే అందమైన లేదా పరిమళభరితమైన అనేటువంటి అర్థం వచ్చే విధంగా మొంతా అని పేరు పెట్టారు ఈసారి థాయిలాండ్. అది మీకు అవగాహన ఉన్నటువంటి సబ్జెక్టే, అందుకే ప్రొఫెసర్గా మీరైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అడిగాను. ఓకే, తర్వాత దీన్ని చూసుకుంటే ఏదైతే ఈ మొంతా తుఫాన్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అంటే మీరు దాదాపు తెలంగాణలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఉన్నారో తెలియదు, కానీ కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటు దాని యొక్క ఇంపాక్ట్ తెలంగాణ జిల్లాలో కూడా కనబడతా ఉందండి మొంతా గురించి. అవునండి, నేను యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉంటానండి. నేను తిరుపతి వాసిని. యాక్చువల్ గా నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇక్కడ హైదరాబాద్ లో కూడా మనం చూడొచ్చు, వర్షాలు అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. బాగానే పడుతున్నాయి ఇక్కడ కూడా మెల్లమెల్లగా. కానీ నేను ప్రస్తుతం అయితే తిరుపతికి వెళ్తూ ఉన్నానండి. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తూ ఉన్నాను. ఒకటి పర్సనల్ కారణంగా, ఇంకోటి వర్షం ఎట్లా ఉంటుంది చూద్దామని, ప్లస్ మూడవటి ఏంటంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని సహాయంగా తీసుకొని మీకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం.
దానికి సంబంధించి ఈ వర్షానికి సంబంధించి కొన్ని ఎక్స్పెన్స్ చేయాలనుకుని అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అనుకుని అటు కూడా వెళ్తున్నారంట. అంటే నాకు పని కూడా ఉంది, ఇంకోటి ఎక్స్పెన్స్ కూడా చేద్దామని వెళ్తున్నాం అనమాట. సో మనం ఈ సైక్లోన్ వాటికి మనం నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం యూజ్ చేసుకుని మనము చేసుకోవచ్చు అండి, ఎక్కడైనా బాగానే ఉంటుంది. సో ప్రస్తుతానికి మీరు ఇందాక సందర్భం తీసుకొచ్చారు కాబట్టి బెంగళూరులో నుంచి నేను వస్తున్నాను కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే వర్షం అయితే లేదు, కానీ వర్షం ఏ క్షణమైన వర్షం పడే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంకోటి తిరుపతిలో అయితే వర్షం పడుతోంది, మనకు తెలిసిన విషయం. హైదరాబాద్ లో అయితే ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అవుతుందా అనే పరిస్థితిలో ఉంది, అప్పుడప్పుడు పడుతుందో అవుతుంది, ఇట్లా ఉందండి. ఓకే 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 కిరణ్ రెడ్డి గారు. తర్వాత శరత్ బాబు గారు ఎప్పుడైతే ఈ మొంతా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఈ బృందాలు కానివ్వండి, ఇటు కలెక్టరేట్లో జరిగేటువంటి ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తూ కొన్నైతే కాకినాడ తీర ప్రాంతాల్లో అయితే ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం అయితే ప్రతి ఇంటికి బయటికి రాకుండా ఎంతసేపటికి మన హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా వాళ్ళకున్నటువంటి అవసరాలు కానివ్వండి, నిత్యావసర సరుకుల కోసం కానివ్వండి, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల గురించి కానివ్వండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే వాళ్ళకు అవసరం, వాళ్ళకు ఆకలి అనేది కామను, వాళ్ళ అవసరాలు కామన్గా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఈసారి కొంత ముందుగానే వాళ్లకు ఇంటికి వచ్చి దాదాపుగా 25 కిలోల బియ్యాన్ని, అదేవిధంగా ఖర్చుల కింద కూడా వాళ్ళ నిత్యావసర సరుకుల కోసం కావాల్సినటువంటి ఎంతో కొంత అమౌంట్ కూడా ప్రకటించారు. 2000 పైన ఎగ్జాక్ట్ ఐడియా లేదు, దాని గురించి సంబంధించిన ప్రకటించడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇటు పక్క కలెక్టరేట్లు సంబంధించినటువంటి ఆఫీసులో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నేపథ్యంలో చూసుకున్న జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే ఒక విశ్లేషకులుగా మీరు దానికి సంబంధించి ఈ ముందుగానే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి పరిపాలన విభాగంలో, ఎలా ఈ తీసుకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎలా ఉంటాయండి దీనికి సంబంధించి? అంటేనండి, ఇప్పుడు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఉంది కదండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, వారికి సంబంధించి ముందుగా అన్ని మనకు చట్టబద్ధంగా నియమపరంగా అన్నీ ఉన్నాయండి మనకి. ఆ ప్రకారం నిజానికి చేయాల్సింది ప్రభుత్వాలు ఎప్పుడు చేయాల్సిన పని కూడా ఏమిటంటే కేవలం సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఇచ్చి ఊరుకోకుండా నాయకులు కానీ అధికారులు కానీ రంగంలోకి దిగి ప్రధానంగా కీలక శాఖలు ఉంటాయి కదండి, రెవెన్యూ, పోలీసు, వైద్యము, సామాజిక సేవ, ఇలాంటి శాఖలు సంస్థల కార్యకర్తలు కానీ అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు కానీ వీరంతా రంగంలోకి దిగి హెచ్చరికలు చేయడం అనేది, సహాయాలు చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇవన్నీ కూడా గతంలో కూడా కొంత జరిగినప్పటికీ కూడా ఇప్పుడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, మరి సమాచార ప్రసార వ్యవస్థ విస్తృతం కావడం వల్ల ఈ సందర్భాలు మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ హెచ్చరికలు ఇచ్చిన వెంటనే ఆ రంగంలోకి దిగి కీలక ప్రాంతాలు ఏమిటో గమనించి ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడైతే సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఆ వాతావరణ శాఖ, సంబంధిత శాఖల హెచ్చరికలు అనుసరించి అధికారులు కానీ కార్యకర్తలు కానీ ముందుకు వచ్చి సహాయాలు చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఆర్థిక సహాయం జరుగుతోంది, అదేవిధంగా సాంకేతికంగా వారికి హెచ్చరికలు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని, ఆ ప్రమాదం వచ్చిందాకా ఉండకుండా ముందుగానే వెళ్ళిపోవడం వల్ల సురక్షితంగా ఉండటం వల్ల ప్రాణానికి రక్షణ ఉంటుందనేది సూచన చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా చాలా అవసరం అండి, ఎందుకంటే ప్రకృతి విపత్తులని నివారించడం ఎవరి తరం కాదండి. అలాగే ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించడం కూడా ఎవరి తరం కాదు. మన తరం ఏంటంటే మనం ఏం చేయగలమంటే అటు ప్రభుత్వమైనా పౌర సమాజమైనా వచ్చే నష్టం తీవ్రతను ముందుగా గమనించి హెచ్చరించి నష్టాన్ని నిరోధించడం అనేది ఒక పద్ధతి అండి. ఆ సందర్భం వచ్చిన తర్వాత తుఫాను అనంతర పరిస్థితులు గమనించి సహాయాలు, సేవలు చేయడం అనేది మరొక పద్ధతి. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటోందండి. మరి ముందుగా అనుకున్నట్టుగానే వారు మరి మనం సింహాచలం అనుకున్నామండి, అక్కడ మెట్ల మీద నుంచి నీటి ప్రవాహం వస్తుందని. అలాగే ఇందాక మీరు అన్నట్టుగా భారీ వాహనాలు 7 తర్వాత వద్దు, ఆపేయండి అనేది కూడా ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ఇవన్నీ కూడా అవసరమైన చర్యలండి. అలాగే మరి జలశాఖ, నీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ వీరంతా కూడా రంగంలోకి దిగారు. కార్మికులని, అధికారులని రంగంలోకి దింపి సెలవులు మొత్తం రద్దు చేసి ఈ కొద్ది రోజులు కూడా ఈ విపత్తుని మనం తప్పించుకునేదాకా రంగంలోకి ఉండండి అనేది ప్రభుత్వం ఆదేశించింది. వీటన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నారండి. వారి సేవల్ని విస్మరించడానికి మనం వీల్లేదు. ప్రభుత్వ ఇతర సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి, రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నేనుండేది శ్రీకాకుళం ప్రాంతం అండి, ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మాకు ఈరోజు ఉదయం వరకు ఉన్న పరిస్థితి అప్పుడప్పుడు వర్షం కురవడం, ఆగిపోవడం అలా ఉందండి. ఇప్పుడు ఈ సమయం 7:30 కావస్తుంది కదా, ఈ సమయంలో కూడా మాకు ప్రధానంగా శ్రీకాకుళం పట్టణంలో
ఎలాంటి సమస్య లేదండి. వర్షం అయితే లేదు, కొంతవరకు కురిసి ఆగిపోయింది. కాకపోతే ఇప్పటికే సిబ్బంది రంగంలోకి దిగి వీధుల్లో తిరుగుతూ ఎక్కడెక్కడ నీళ్లు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. నీటి ప్రవాహం ఎక్కువ కావడం వల్ల ఎక్కడైతే ప్రమాదం రావచ్చు అనేది గమనించి చర్యలు తీసుకోవడం కూడా నేను చూస్తున్నాను. ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఆస్తి నష్టాన్ని, ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని తగ్గిస్తాయండి, నివారిస్తాయి. కాబట్టి ఈ చర్యలన్నీ కూడా చాలా అవసరం అండి. ఇందాక మీరు ఒక మాట అన్న రహీం గారు, మీరు అన్న మాట ఒకటి ప్రధానమైన విషయం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా సరే, ప్రసార మాధ్యమాలైనా ఎవరైనా సరే తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లేదా వక్రీకరించి చెప్పడం, లేనిపోని భయాందోళనలు కల్పించడం అనేది భయంకరమైన నేరం అండి. మరి అందులో ఏ సంతృప్తి వస్తుందో మనకు తెలియదు, కానీ వారి మీద కఠిన చర్యలు కూడా చాలా అవసరం. అందుకనే ఇప్పటికే మంత్రులు కానీ ఉన్నత అధికారులు కానీ హెచ్చరించారు. పోలీస్ శాఖ తీవ్రంగా హెచ్చరిక చేసిందండి. కాబట్టి అలాంటి వ్యక్తులు, ఆ కొద్ది మంది రాజకీయాలకు అతీతంగా, ఏమండి ప్రకృతి విపత్తులు అనే వాటికి రాజకీయాలు ఉంటాయండి? ప్రాణాల కంటే మించిన సంపద ఇంకోటి ఉంటుందండి మనిషికి? అందరూ మనుషులమే కదా. ఇప్పుడు కావాల్సింది రాజకీయాలు కానే కాదు, ఇప్పుడు కావాల్సింది సేవ, సహాయం, అంతకు మించి ముందు జాగ్రత్త. ఇది ఇప్పుడు మనకు జరుగుతోంది కాబట్టి అందరూ హర్షిస్తున్నారండి. ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థలైనా ఇలాంటి సందర్భాల్లో ముందుకొచ్చి సహాయం చేస్తాయి. అలాంటి వ్యక్తులు ఎవరైనా వక్రీకరించే వ్యక్తులు ఉంటే వారు మాత్రమే సంఘ విద్రోహులు అవుతారు. కాబట్టి ప్రభుత్వాలు హెచ్చరించాయి, ప్రజలు కూడా గమనించి వాటిని తిప్పికొట్టాలి. వచ్చిన ప్రతి సమాచారాన్ని నమ్మడానికి వీల్లేదండి. అన్ని సమాచారాలు కరెక్ట్ అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. మనకి మీలాగా ప్రధానమైన సంస్థలు చెప్పే సమాచారం కానీ, ప్రచురించిన వార్తలు కానీ ఇవే ఆధారంగా ఉంటాయండి. వీటి ఆధారంగానే అందరూ సమాచారాన్ని తెలుసుకొని వాస్తవాలు గ్రహించి ముప్పుని తప్పించుకునే విధంగా ఉండాలనేది నా కోరిక రహీం గారు. ఓకే ఓకే శరత్ బాబు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వీరశేఖర్ గారు, ఓకే వీరశేఖర్ గారు, ఓకే లైన్లో ఉన్నారుగా? రైట్ రైట్. వీరశేఖర్ గారు, ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి ముందుగానే కొంత ప్రతి కుటుంబానికి, ఇటు కాకినాడ తీర ప్రాంత ప్రజలు కానివ్వండి, కొంత ఒక్కొక్క కుటుంబానికి ఇంతని బియ్యము లేకపోతే అమౌంట్ సరఫరా చేశారు. దాంతోపాటు కూడా కొంత నిధులు విడుదల చేశారు అవసరానికి. ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఏదైతే యంత్రాంగం మొత్తాన్ని కూడా కొంత నిధులు అయితే విడుదల చేశారు కొన్ని కోట్ల రూపంలోనే. ఇవన్నీ కూడా వాస్తవంగా చాలా మందికి తెలియని విషయం ఏదైతే ఉందో, ఈ విపత్తులు వచ్చినప్పుడు దానికంటూ ఒక కార్పస్ అనేది ఏర్పాటు చేస్తారు కదా, దాని గురించి కొంత అవగాహన ఉన్న వరకు చెప్పండి సార్. ఎలా కార్పస్ అనేది ఎలా ఏర్పాటు చేసుకుంటారు? దీనికి ప్రత్యేకంగా కార్పస్ అనేది అలా పెడతారా? ఎలా దీనికి వాస్తవంగా ఒరిజినల్ సబ్జెక్ట్ ఏంది ఇది? ప్రకృతి విపత్తులకు సంబంధించి, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటికి మెడిసిన్స్ అనేది ప్రధానంగా అవసరమైన వస్తువులుగా ఏర్పడుతుంది. అలాంటి నిత్యావసరాలు, మెడిసిన్ వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఆ టైంలో కొనుక్కోవటానికి లేకపోతే వెళ్ళి తెచ్చుకోవటానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఇలాంటివి జనాభా ప్రాతిపదికన అక్కడున్న పరిస్థితుల ప్రాంతాల దృష్ట్యా అత్యవసర మెడిసిన్ ఏదైతే ఉందో, అలాగే నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి, తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచడం అనేది ఒక ప్రధాన విధంగా ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవటం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సాయం, అంటే ప్రకృతి విపత్తు సంభవించిన తర్వాత దాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి సంబంధించిన నిధులు విడుదల చేయటం అనేది ఇంకో పద్ధతి. ఈ పద్ధతిలో ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఉపయోగించుకున్న ఈ కార్పస్ ఫండ్ గురించి కూడా వీళ్ళు అనాగరికంగా మాట్లాడటం అనేది అది అనాగరిక చర్య, ఆటవిక ఇది అని చెప్పుకోవచ్చు. కానీ మనం హర్షించదగ్గ విషయం ఏంటంటే, ఏదో పెద్ద విపత్తు సంభవించబోతుంది, ఆ సంభవించబోతున్న విపత్తును ఎదుర్కోవటం అనేది, దానికి సంబంధించిన ప్రజలు దానికి నష్టపోకుండా ఉండటానికి, లేకపోతే ఇబ్బందులు పడకుండా ఉండటానికి, ఆ మెడిసిన్ దొరకకుండా, నిత్యావసరాలు దొరకకుండా, ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సహాయక చర్యలు ఏర్పాటు చేయటం అనేది చాలా ముదావహం అని చెప్పుకోవచ్చు. ఇలాంటిది ఎవరు పోడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి చర్యలు తీసుకోవటం, ఇలాంటి ముందస్తు ప్రణాళిక రావటం అనేది ముందు చాలా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. కానీ రెండింటిని అర్థం చేసుకోకుండా ఒక అనాగరికమైన చర్యకు పాల్పడి ఆటవిక ఆనందం పొందే వాళ్ళని ఒక రాక్షస జాతి
సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ఇలాంటి అవహేళన చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పుడు బాపట్ల జిల్లానే కొద్దిసేపటి క్రితం ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తాకింది. ఇటు పక్క కాకినాడ, ఇటు తీర ప్రాంత ప్రజలైతే మొంతా తుఫాన్ ఇప్పుడు ఉదయం నుంచి భారీ వర్షాలతో దానికి సంబంధించినటువంటి అనేక విధంగా ఇటు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దీని నుంచి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జై కిరణ్ రెడ్డి ప్రొఫెసర్ గారు మరింత సమాచారం కోసం. కిరణ్ రెడ్డి గారు ఓకే రైట్. కిరణ్ రెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు మనం వింటా ఉంటాం ఎప్పుడైతే ఈ తుఫాన్లు వచ్చిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు, 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాదం, ఈ విధంగా ఈ హెచ్చరికలకి ఈ నెంబర్స్కి సంబంధం ఏంది, ఎలా తీసుకోవాలి దీన్ని, ఈ హెచ్చరికలు ఏ నెంబర్ వరకు ఫైనల్గా ఉంటాయండి, దీని గురించి చెప్పగలుగుతారు వివరంగా? తప్పకుండా అండి. ఈ హెచ్చరికలు మొత్తం అంటే నాకు కరెక్ట్ గా టెక్నికల్ దాని మీద అవగాహన లేకపోయినప్పుడు నేను అంటే చెప్తాను. ఇది హెచ్చరికలు ఎందుకంటే ఇవి ఎట్లా ఉంటాయంటే దాని యొక్క స్థాయి బట్టి ఉంటాయండి. ఇప్పుడు మనము కొన్నిటికి వచ్చేసి మనము మత్స్యకారుల వరకు లోపలికి వెళ్లకుండా ఉంటే చాలు. ఇంకొన్నిటికి ఏంటంటే మన కోస్టల్ ఏరియాలో కూడా అక్కడ ఉండే వాళ్ళు కూడా మనము అక్కడ దగ్గరలో సముద్రం దగ్గరలో ఉండే వాళ్ళు వికెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే చుట్టుపక్కల చెట్లు కూడా ఖచ్చితంగా పడిపోతాయి కనుక చుట్టుపక్కల ఊర్లు ఇప్పుడు మన విశాఖపట్నం లాంటి ఊర్లు కానీ లేదా కాకినాడ ఇట్లాంటి ప్లేసుల్లో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అక్కడ వికెట్ చేయాల్సిన పరిస్థితి. అంటే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నాకు క్షమించాలి, ఇది మీద పెద్దగా అవగాహన లేదు, నెంబర్ల మీద అవగాహన లేదు అదండి. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి వార్తల ప్రకారం నేపథ్యంలో అయితే ఇటు దాదాపు 7 గంటల నుంచి, అంటే దాదాపు మనం ఇప్పుడు డిబేట్లో ఉన్నాం, ఇప్పటి నుంచి అయితే భారీగా వర్షాలు ఈదురుగాలులు వీస్తున్నాయని వార్తలు వస్తుంది. ఇటు కాకినాడ కానివ్వండి, ఇటు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఏరియాస్ మొత్తం కూడా భారీ ఈదురుగాలులతో పాటు వర్షం పడుతుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇది గంటకు పెరిగి ఈదురుగాలులు భారీ వర్షాలు పెరిగి దాదాపుగా రాత్రి 11 గంటలకు తీరం దాటే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉందండి. అవునండి. ఈ తరుణంలో ఇటు కాకినాడ తీర ప్రాంత ప్రజలు కానివ్వండి, వీరికి కానివ్వండి, ప్రస్తుతం అక్కడ విద్యుత్ సంబంధించినటువంటి అంతరాయం అంటే తప్పదు, అక్కడ పరిస్థితులను బట్టి విద్యుత్ అంతరాయం కూడా తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో గతంలో వాళ్ళ అనుభవాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇటు విశాఖపట్నం ఇవన్నీ తీసుకుంటే అంత తేలిగ్గా వాళ్ళు మర్చిపోయే సంఘటన కాదు. గత నెలలోనే అనుకుంటా దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అవుతుంది హుద్హుద్ తుఫాన్ సంబంధించి కూడా వాళ్ళు దానికి సంబంధించి గత నెలలో కూడా జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పడ్డటువంటి కష్టాలు, ఆ హుద్హుద్ తుఫాన్ ఏంది. కానీ కొద్ది నెలలు అటువంటి వైజాగ్ ఆ హుద్హుద్ తుఫాన్ దాటికి విలవిల్లాడిపోయినటువంటి వైజాగ్ని కొద్దిగా అప్పట్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి కొద్ది రోజుల్లోనే దాన్ని మళ్ళీ ఒక రకంగా చెప్పంటే పూర్వవైభవం తీసుకురాకపోయినప్పటికి కూడా వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మళ్ళీ వాళ్ళు నిలబడి ఈరోజు వైజాగ్ని, అటువంటి హుద్హుద్ తుఫాన్ దాటికి విలువలాడిపోయిన వైజాగ్ని ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి గమ్యస్థానంగా పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు వస్తున్నాయంటే వైజాగ్కు దాన్ని చాలా మెచ్చుకోదగ్గ విషయం కదండి. అవునండి, ఖచ్చితంగా ఇది మెచ్చుకోవాలి. ఎందుకంటే మన వైజాగ్ కి చాలా స్కోప్ ఉందనండి, టెక్నాలజీ పరంగాను దీని పరంగాను. ఇది ఇట్లాంటి సైక్లోన్ వస్తాయని చెప్పేసి అక్కడ మనము ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అనేది చాలా పిచ్చివాదన కొందరు మాట్లాడుతూ ఉన్నారనమాట. అది పట్టించుకునే అవసరం లేదు. వైజాగ్ అయితే చాలా స్కోప్ ఉంది. అంతేకాకుండా మన కంప్లీట్ మన స్టేట్ లో మనకున్న ఈ ఎంటైర్ కోస్టల్ ఏరియా ఒక పక్క చాలా మంది ఏంటంటే ఆంధ్రాకి ఎక్కువ సైక్లోన్స్ వస్తుంటాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని కాదు. ఈ కాలంలో సైక్లోన్స్ అనేది పెద్ద విషయమేం కాదు, మనం దాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు. మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి కూడా. ఎందుకంటే మనకి చాలా పెద్ద సీకోస్ట్ ఉంది కాబట్టి మనకి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మనము ఆంధ్రాకి మంచి ప్లస్ పాయింట్ అనమాట. తర్వాత ఇంకొకటి ఇందాక మీరు అన్నారు సైక్లోన్ ద్వారా మనకి ఇబ్బందులు వస్తాయని. ఇప్పుడు సైక్లోన్ వల్ల మనకి ఇబ్బందులు వచ్చేది కరెక్టే కాదనట్లా, కానీ ఆ సైక్లోన్ వల్ల వచ్చే ఇబ్బందులను మనము ఎదుర్కోవడానికి మనం టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ వెళ్ళామండి. మనం దాని గురించి చూసి భయపడిపోయి బెదిరిపోవాల్సిన అవసరమే లేదు. కేవలం జాగ్రత్త తీసుకోవడం మాత్రమే మనం చేయాల్సి. సైక్లోన్ మనం ఆపలేం, కానీ సైక్లోన్ వల్ల మనకి జరిగే డ్యామేజ్ ని చాలా వరకు మనం ఆపుకోవచ్చు, దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. ప్రమాద హెచ్చరికలు తీసుకుంటే కిరణ్ రెడ్డి గారు, ఈ ఏదైతే ఈ ప్రమాద హెచ్చరికలు ఉన్నటువంటి అవగాహన బట్టి 3, 4 నెంబర్ల హెచ్చరికలు అయితే ఈ 5, 6 నెంబర్లకు సంబంధించిన హెచ్చరికలు ఈ విధంగా వస్తూ ఉంటాయి కదా. దాదాపు 11, 12 హెచ్చరికలు అంటే దాదాపు చేయి దాటిపోయినట్టేనండి. మనకు
అంటే ఉన్న అవగాహనని బట్టి 11వ నెంబర్ హెచ్చరిక అంటే ఇక పరిస్థితి చేయదాటి ఇక పెనుగానులు సమాచార వ్యవస్థ మొత్తం కూడా విధ్వంసం అయిపోయింది. 1-2 ప్రమాద హెచ్చరికలు అంటే 400 నుంచి 750 నాటికళ్ల మైళ్ళ దూరంలో ఉండే తుఫాన్ని 1-2 అంటారు. 3-4 నెంబర్ల హెచ్చరిక అంటే 150 నుంచి 400 నాటికల మైళ్ళు. 5-6 నెంబర్ల హెచ్చరిక అంటే 50 నుంచి 150 నాటికల మైళ్ళ దూరంలో తుఫాను పోర్టు కార్యాలయాలు ఆపేయాలి. 8, 9, 10 నెంబర్ల హెచ్చరిక అంటే డేంజర్ జోన్ అంటే 80 నుంచి 200 కిలోమీటర్ల గాలు గంటకి. ఇక ఇందాక అనుకున్నట్టుగానే 11 నెంబర్ హెచ్చరిక అంటే ఇక మొత్తం అండి విధ్వంసం, ఈ పెనుగాలులు ఇవన్నీ కూడా. ప్రస్తుతం మనం ఏ హెచ్చరికలో ఉన్నాము అనే దాన్ని చూసుకుంటే దాదాపు ప్రమాద హెచ్చరికల్లోనే ఉన్నామండి. అయినప్పటికీ కూడా ఈరోజు రాత్రి మాత్రం భయంకరమైనటువంటి ఈదురుగాలు మాత్రం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఎప్పటికప్పుడు గంటకి ఏదో అంత ఈజీగా ఇందాక సార్ చెప్పినట్టు శరత్ బాబు గారు చెప్పినట్టు మనం చెప్పలేము, ప్రకృతిని ఉప్పెన్లా ఏ రూపంలో ముంచుకొచ్చింది చెప్పలేము. కాబట్టి ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేస్తూ చాలా అలర్ట్గా ఉన్నారు. దాదాపు ఈరోజు నైట్ మాత్రం 11 గంటల తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం దాదాపుగా అందరూ దేవుని దయ వల్ల ఆ సమయంలో ఇందాక మన కనుక వీరశేఖర్ గారు చెప్పినట్టు ప్రాణ నష్టం అయితే జరగకుండా ప్రభుత్వం అయితే ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది. ఆస్తి నష్టం అనేది మీరు చెప్పిన మన చేతుల్లో ఏం లేదు వచ్చేటువంటి ప్రకృతి విపత్తుల గురించి. దాదాపు మనం తెల్లారిన తర్వాత వార్తాపత్రికలు కానీ ఇలాంటి ప్రసార కార్యక్రమాలు కానీ దాదాపుగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరగకుండా ఉండాలని కోరుకుందాం. తర్వాత శరత్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. శరత్ బాబు గారు చెప్పండి. శరత్ బాబు గారు, ఏదైతే ఇవన్నీ ఈ మొంతా తుఫాను గురించి ఈ నష్ట నివారణ చర్యలు అంటే ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్పస్ ఒక ఎత్తైతే తర్వాత ఈ జరిగినటువంటి బీభత్సం తర్వాత ప్రధానంగా నష్టపోయేటువంటి ఈ కేంద్రం సంబంధించినటువంటి అధికారులు రానివ్వండి, దీనికి సంబంధించిన సర్వే నిర్వహించనివ్వండి, నష్టం ఎంత ఉందని చెప్పి ప్రభుత్వం ఒక అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నివేదించుకోవడం కానివ్వండి, ఇవన్నీ ప్రతిసారి మనం వింటుంటాం ఈ తుఫాన్లు వచ్చినప్పుడల్లా. అది ఎంతవరకు కేంద్రం నుంచి ఫండ్ వచ్చిద్దా లేదా అనేది మనలాంటి వాళ్ళకి వాస్తవంగా తెలియదు, అది ప్రభుత్వాలకే తెలుస్తాయి. కాకపోతే మధ్యలో నలిగిపోతుంది మాత్రం ఎక్కువగా రైతులండి. ఇలాంటి వచ్చినప్పుడు పంట నష్టం సంభవించినప్పుడు మధ్యలో నలిగిపోయేది మాత్రం రైతులు. వాస్తవంగా రైతులకి ఎంత భారీ నష్టం చేకూరినప్పటికీ కూడా వాళ్లకు ప్రకటించేటువంటి ఏదైతే ఉండిద్దో దానికి సంబంధించినటువంటి నష్ట నివారణ కోసం కొద్ది గొప్పనండి, మళ్ళీ ఆ కొద్ది గొప్పలు కూడా వాళ్ళ చేతికి ఎంత వచ్చింది అనేది అది బహిరంగ రహస్యమే. దీని గురించి పాపం రైతులండి ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు. ఏమంటారు? ఎవరండి మీరు అన్నట్టుగా ఇప్పుడు వరదలు కానీ తుఫాను కానీ వచ్చినప్పుడు అండి ప్రధానంగా అన్నదాత పడే బాధ మామూలు కాదండి. ఎందుకంటే మిగతా ఆస్తులు వాటిని సరిదిద్దుకునే అంటే మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంటుందేమో, కానీ పంటలు ఒకసారి నీళ్ళలో నానిపోయిన తర్వాత పంట నష్టం జరిగిన తర్వాత వేరే గత్యంతరం రైతుకు ఉండదండి. ఎందుకంటే ఎంతో కాలం కష్టపడి పండించి అన్ని నెలలు కష్టపడి కూడా చివరికి వచ్చేటప్పటికి పంట చేతికొచ్చే సమయంలోనూ మరి సరైన సమయంలోనూ అది అందుబాటులోకి వచ్చేలోగానే ఈ తుఫాను వచ్చి పడటం వల్ల ఈ భారీ వర్షాలు వరదలు మునకల వల్ల రైతులు చాలా దుఃఖంతో వాళ్ళు కుంగిపోతున్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక నష్టం ఇప్పుడు ఈ సందర్భంలో రండి మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫానుకు సంబంధించి ముందుగానే ప్రధానమంత్రి మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రితో ప్రభుత్వంతో మాట్లాడి మేము అన్ని విధాలుగా మేము అండదండగా ఉంటాము, మీరు జాగ్రత్తగా సహాయ చర్యలు పాటించండి అని చెప్పినట్టుగా మనకి సమాచారాలు వచ్చాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయిందండి. అంటే విపత్తు వచ్చిన సమాచారం రాగానే ఆ విపత్తు రాకముందే మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడంతోనే కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉందో మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రకృతి విపత్తు వచ్చిన తర్వాత జరిగే పంట నష్టం ముఖ్యంగా రైతులకు సంబంధించి మరి ప్రభుత్వ శాఖలు అంచనాలు వేస్తాయండి. మనకు ఎప్పుడు వచ్చే సమాచారం ఏంటంటే జరిగిన పంట నష్టానికి అధికారులు వేసిన అంచనాలకి ఎక్కడా పొంతన ఉండదు అనేది మొదటి సమస్య అండి మనకి. అది ఎందుకు వస్తుంది అంటే అధికారులకి తెలియకపోవడం వల్ల కాదండి. అయితే ఆ నష్టాన్ని సరిగా అంచనా వేసే విధానం దాన్ని వాళ్ళు పాటించకపోవడం వల్లనే ఈ అంచనాలు తప్పుతున్నాయండి. ఏ రైతు కూడా తనకు కలిగిన నష్టానికి ఎంత నష్టం కలిగిందో అంత పరిహారమే కోరుకుంటాడు కానీ అంత సాయమే కోరుకుంటాడు కానీ మించి ఏ రైతు కూడా ఆశించడండి. తనకేదో కావాలని కోరుకోడు అసలే పంట నష్టపోయిన వ్యక్తి. అయితే ఈ అంచనాలు సక్రమంగా ఉండటం అంటే దానికి సరిపోయిన విధంగా ఉండాలండి. నష్టం ఎంత జరిగిందో పంట నష్టం దానికి సరిపోయే విధంగా అంచనాలు ఉండాలి. ఆ పంట నష్టం అంచనాలని వ్యవసాయ అధికారులు, రెవెన్యూ శాఖ వారు, మరి వచ్చిన కమిటీలు అంటే కేంద్రం నుంచి వచ్చిన సంఘాలు వాళ్ళు పర్యవేక్షిస్తారు, పరిస్థితిని వాళ్ళు పరిశీలిస్తారు.
కానీ సాధారణంగా అండి కేంద్ర సహాయక బృందాలు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి నష్టం జరిగిన తర్వాత వస్తాయి కదా అవి సహజంగా. అవును. ఆ నష్ట తీవ్రత కొంతవరకే కనిపిస్తుందండి సంఘాలకి, ఆ కమిటీలు. కాబట్టి వారి అంచనాలు ఖచ్చితంగా ఉంటాయనేది మనం చెప్పలేము. అయితే ఇక్కడ జరగవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు సరైన అంచనాలని వారికి ఉన్న అవగాహన బట్టి వారు ఇవ్వగలిగినట్లయితే ఆ కేంద్ర బృందాలు కూడా ఆ మేరకు సూచనలు చేసే అవకాశం ఉంటుందండి. అంటే కేంద్ర బృందాలు వచ్చి పరిశీలన చేసినా కూడా, అధ్యయనం చేసినా, పర్యటన జరిపినా, అంతా చూసి వెళ్ళినా కూడా వాస్తవాలను వివరించాల్సిన వాళ్ళు స్థానికంగా ఉండే జిల్లా ప్రాంతీయ అధికారులండి. వారు సమాచారాన్ని ఆధారం చేసుకునే ఆ కేంద్ర కమిటీలు ఒక అవగాహనకి వస్తాయి. కాబట్టి స్థానికంగా ఉండే అంచనాలని పరిగణలోకి తీసుకొని కేంద్ర బృందాలు సిఫార్సు చేయాలండి సహాయానికి. అంతే తప్ప నష్టం ఎంత జరిగినా మేము అనుకున్నదే ఇస్తామనే పద్ధతి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆ కేంద్ర బృందంలో వచ్చేవారంతా కూడా మామూలు వ్యక్తులు కాదండి, నిపుణులు. వ్యవసాయ రంగంలో, ఆర్థిక రంగంలో, సాంకేతిక పరంగా నిపుణులే ఆ బృందంలో సభ్యులుగా ఉంటారండి. కాబట్టి వారికి తెలుసు పంట నష్టం అంటే ఎలా జరుగుతుంది, ఏ పంటకి ఎంత నష్టం ఏ విధంగా కలుగుతుంది, ఆ నష్టాన్ని నివారించాలంటే రైతుకు మనం ఏ విధంగా ఏ మేరకు సహాయం చేయాలనేది ఆ నిపుణుల బృందానికి తెలుసండి, తెలియకుండా ఏముండదు. కాకపోతే వారు కూడా అప్రమత్తత వహించి ఆ నష్టాన్ని, సహానుభూతిని పొంది సరైన నివేదికలు ఇచ్చినట్లయితే కేంద్రం సహజంగానే వాటిని ఆమోదిస్తుంది. రైతులకు కూడా ఎంత నష్టం కలిగిందో ఆ మేరకు సహాయం అనేది, పరిహారం అనేది రైతుకు అందుతుందండి. యాక్చువల్లీ ఇలాంటి ఏ రైతైనా కోరుకునేది అది. శరత్ బాబు గారు, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రధానంగా రైతులతో పాటు వాళ్ళు రైతులే ఎక్కువగా ఆక్వా రైతులు ఎక్కువ నష్టపోతూ ఉంటారండి. ఈ రొయ్యలు సంబంధించినటువంటి చేపల చెరువులు సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ భారీగా నష్టపోతుంటారు. ఎందుకంటే అక్కడ కుంటలు, చెరువులు, నాలాలు అన్నీ ఏకమైపోతాయి, ఒకటి అయిపోతాయి. అవునండి. శరత్ బాబు, అది ప్రధాన నష్టం వారికే ఎక్కువ కలుగుతుందండి. పంటల కంటే కూడా మీరు అంతగా వీరికే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఉన్న సంపద మొత్తం అంతా కూడా కళ్ళ ముందే పోతుంది. కాబట్టి వారు చాలా నష్టపోయిన వ్యక్తుల్లో వారు ముందుగా ఉంటారండి. ఆ నష్టం అంచనాలు ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితుల్లో ఏ సందర్భంలో కూడా సరైన పరిహారం అందలేదు అని మాత్రం మనం చెప్పచ్చండి. మన రాష్ట్రంలో కూడా అంటే కారణాలు ఏవైనా కానీ, అంటే ప్రభుత్వాలు ఎంతగా చిత్తశుద్ధిగా ఉన్నా కూడా మీరన్న ఆ రైతులకి కలిగిన ఆ మేరకు నష్టాలని అంచనా వేసి ఆ పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన చేసి నివేదికలు పంపించి వాడికి సహాయం అందిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితులు దురదృష్టవశాత్తు ఎదురైతే ఆ రైతులకి అలా జరగకుండా కూడా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త తీసుకోవాలి. వచ్చే బృందాలు కూడా ఆ పరిస్థితిని గమనిస్తే మీరన్న మేరకు ఆ తరహా రైతులు కూడా వారు ఉపశమనం పొందుతారండి. చాలా జాగ్రత్తగా మీరు చెప్పిన అంశం చాలా ముఖ్యమండి. అది ప్రత్యేకంగా పరిగణించాలి. అటు కేంద్ర బృందాలు కానీ, ఇటు స్థానిక అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. అప్పుడు ఆ ఆక్వా రైతులకి వారికి న్యాయం జరుగుతుందండి. ఎలాగూ ప్రకృతి వాళ్ళకి అన్యాయం చేసింది. ప్రకృతి అన్యాయం చేసినప్పుడు మరి ప్రభుత్వాలు కూడా అలా చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలండి ఆ రైతులు? కాబట్టి ఆ మేరకు మనకు మంచి జరగాలని, అసలు నష్టమే జరగకూడదని మనం కోరుకుంటామండి ఆక్వా రైతులకి. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగితే ఆ నష్టాన్ని పూర్తిగా భరించే విధంగా మరి ఆ నివేదికలు ఉండాలి, సహాయాలు ఉండాలని మనందరం కోరుకుంటామండి. రైతు మనకు అన్నం పెట్టేది రైతు, అలాగే సంపదనిచ్చేది రైతు. కాబట్టి రైతులు ఎవరికైనా పంట నష్టమే. కానీ ఆత్మకు సంబంధించి విపరీతంగా నష్టపోయే రైతులకి న్యాయం జరగాలండి, వాళ్ళకి మేలు జరగాలి. కాబట్టి ఇప్పటి నుంచే ఆ ప్రభుత్వాలు ఆ మేరకు కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనేది మనందరి అభిప్రాయము. ఆ మేరకు అసలు నష్టం జరగకూడదని మనం కోరుకుంటాం. ఒకవేళ అనుకోని విధంగా సంభవిస్తే మటుకు వారికి సరైన న్యాయం జరగాలనేది మన అందరి కోరికండి. ఎందుకంటే రైతే మనకి మూలం కాబట్టి. అవునవును, వాస్తవం అండి. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు అనేది ఆస్తి నష్టాలతో పోల్చుకొని దానికి సంబంధించినటువంటి ఎంత చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆస్తి నష్టాన్ని వెంటనే నివారించి దానికి మళ్ళీ పునరుత్పత్తి చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే నష్టం జరిగిందో మళ్ళీ దాన్ని నిర్మించగలం. కానీ రైతులు పడ్డ శ్రమని, వాళ్ళు పండించిన పంటని, వాళ్ళు నష్టపోయిన నష్టాన్ని మాత్రం నివారించాలంటే దానికి విలువ కట్టలేమండి.
సరే ఏదో ముక్కుబడిగా ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి ఎంతో కొంత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నష్టాలని వాళ్ళ బాధను అయితే మనం వర్ణించలేము, తీర్చలేమండి. అది ఎప్పటికీ జరిగే పని కాదు. కాబట్టి మీరు అన్నట్టు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలిపోతేనో ఇంకోటి కూలిపోతేనో మళ్ళీ నిర్మించుకోవచ్చు దానికి సంబంధించినటువంటి. ఓకే, తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీ దగ్గరికి. వీరశేఖర్ గారు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఏదైతే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఇలాంటి జరిగిన తర్వాత ప్రధానంగా ఏరియల్ సర్వేస్ నిర్వహిస్తూ ఉంటే మనకు తెలుసు. దానికి సంబంధించి ఈ ఏరియల్ సర్వేలో భాగంగా నష్టం సంబంధించి ఎంతవరకు నష్టం జరిగింది, ఏ భాగం నష్టం జరిగింది అనేటువంటి ఒక ఫోటో గ్యాలరీస్ పెడతా ఉంటారు. దానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి అధికారులు వస్తుంటారు. ఆ ఫొటోస్ గ్యాలరీస్ పర్యవేక్షించి ఒక నష్ట నివారణ, ఒక అంచనాకు వస్తుంటారు, జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రభుత్వాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అవి చేసేటువంటి దాని మీద ప్రభుత్వం కొంత నిధులను విడుదల చేస్తూ ఉన్నది. విడుదల చేసినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాలు మనం అడిగింది ఇన్ని వందల కోట్లు అయితే ఇంత పదుల సంఖ్యలోని కోట్లు ఇచ్చారని దాని గురించి నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఓవరాల్గా ఎలా తీసుకోవాలంటారు శేఖర్ గారు? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అట్లాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఈ 2 రకాలుగా ఉంటాయి. అలాగే ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఏదైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం 75%, అట్లాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ 25% చేసుకొని ఆ యొక్క ఆ ఫండ్ని ఏదైతే ఆ డిజాస్టర్ వలన నష్టపోయారో వాళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో రైతులకు పూర్తిగా నష్టపరిహారం అందదు అని చెప్పేది వాస్తవమైన విషయమే. కానీ రైతు పంట నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేము. కానీ అన్నదాతను ఆదుకోవాల్సిన పరిస్థితి ముందు ఉంది. ఇలాంటి పరిస్థితులు సంభవించకుండా, లేకపోతే ఇలాంటి పరిస్థితులను తట్టుకునే తీర ప్రాంత ప్రజలకు, ఈ తీర ప్రాంతంలో మనం కోస్టల్ కారిడార్, ఈ తీర ప్రాంతంలో ఈ తుఫాన్లు వీటిని తట్టుకునే విధంగా వాళ్ళ పంటల్ని ఆ టయానికి నవంబర్ మనకి ఎక్కువ నెలలో, అక్టోబర్ ఎండింగ్, నవంబర్ నెలలో ఎక్కువ తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని తట్టుకునే విధంగా వాళ్ళు ఆ పంటల్ని ఆ టైంలోకి హార్వెస్ట్ టైం రాకుండా ఉండేటట్లుగా కొంచెం టైం వేసుకునే విధంగా వాళ్ళని గైడ్ చేయాల్సిన పరిస్థితి వ్యవసాయ శాఖ నుంచి వీళ్ళకి ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే రైతులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం తుఫాన్లు వస్తా ఉన్నాయి. ఈ డిజాస్టర్ ని ఎవరో ప్రభుత్వం వచ్చి మనకి ఇచ్చేది చాలా తక్కువ. కాబట్టి ఈ నష్టాన్ని వాళ్ళే భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఈ తుఫాన్లు వీటన్నిటిని తట్టుకునే పరిస్థితికి సంబంధించిన ఏ పంటలు పండిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇలా మిగిలిన దేశాల్లో ఎక్కడైతే ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, ఫిలిప్పీన్స్, జపాన్ లాంటి దేశాల్లో ప్రకృతి విపత్తుల్ని ప్రభుత్వం కన్నా అక్కడ ప్రజలే అవగతం చేసుకొని వాళ్ళు దాని మీద ఫైట్ చేసే పరిస్థితి, దాన్ని క్లియర్ చేసుకునే పరిస్థితికి ఏర్పడింది అని చెప్పి మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మనం కూడా ఎవరి మీద ఆధారపడి చేసుకునే దానికన్నా ఈ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి ప్రజలే అప్రమత్తమై ఉండాలి. దానికి సంబంధించి ఆ పంటలను కానీ వీటిని మార్పిడి చేసుకునే పరిస్థితి ఏర్పడితే నష్ట తీవ్రత అనేది ఎవరికైనా నష్టం అయిన తర్వాత మనం వాళ్ళని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా అని అడిగేదానికన్నా అసలు ఆ నష్టం రాకుండా ఉండటానికి మనకు ఆ టైంలో తుఫాను వచ్చినా కూడా పంట నష్టం రాకుండా ఉండటం కోసం ఏం చేయాలి అనేది రైతుకే తెలుస్తుంది. కాబట్టి రైతులు ఎలాంటి మేనేజ్మెంట్ పద్ధతులు, అట్లాగే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ప్రభుత్వము అట్లాగే ఆ వ్యవసాయ శాఖ వీళ్ళందరూ సహాయ సహకారాలు కూడా అవసరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, కిరణ్ రెడ్డి గారు ఎక్కువగా ఇందాక మన వీరశేఖర్ గారు చెప్పినట్టు తుఫాన్లు ఎక్కువగా ఈ అక్టోబర్, నవంబరు, యాక్చువల్లీ జూన్, జూలై మధ్యకాలంలో, మళ్ళీ నవంబర్, డిసెంబర్ మధ్యకాలంలో ఎక్కువగా తుఫాన్లు అనేవి ఎక్కువగా ప్రభావవంతంగా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ నెలలోనే పర్టికులర్గా తుఫాన్లు రావడానికి ప్రధాన కారణం ఏముంది అంటారు? కిరణ్ రెడ్డి గారు ఓకేనా వాయిస్? ఓకే. శరత్ బాబు గారు చెప్పండి. శరత్ బాబు,
చెప్పండి సార్. ఈ తుఫాన్లు ఎక్కువగా పర్టికులర్ ఈ నెలలోనే ఎక్కువ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే జూన్, జూలై, ఎక్కువగా అక్టోబర్, నవంబర్ ఈ కాలంలోనే ఎక్కువ తుఫాన్లు ప్రతిసారి సంభవిస్తూ ఉంటాయి. ఒక్కోసారి భారీ తుఫాన్లు అనుభవిస్తూ ఉంటాం, ఒక్కోసారి అదుగో అమ్మో అనుకున్న టైంలో దేవుడి వల్ల తేలిగ్గాట పక్కకు పోయినటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జస్ట్ అలా తేలికపాటిగా కొన్ని ఫెయిల్ అయినటువంటివి కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఈ నెలలో రావడానికి ప్రధాన కారణం ఏమి ఉండదు అంటారు? మనం అనుకుంది నిజమేనండి. సహజంగా మనకి చూడండి, నవంబరు అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది అక్టోబర్ చివరిలో కానీ నవంబర్లో కానీ తుఫాన్లే మనకు గుర్తొస్తూ ఉంటాయండి. ఇప్పటిదాకా వచ్చినవన్నీ కూడా నవంబర్లో వచ్చాయన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. అది భౌగోళికంగా వ్యవసాయపరంగా ఒక నిర్ణయించిన కాలం అండి. అంటే సాంకేతిక పరంగా జలవనరులు ఉన్నప్పుడు ఆ నవంబర్ నెలలో వచ్చే పరిణామాలు బట్టి కానీ వాటి ముందు వెనక మార్పు చేర్పులు బట్టి కానీ నవంబర్లోనే ఈ ఈ జల వాయు సంబంధమైన జల సంబంధమైన పరిణామాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఆ వాయుగుండాలు కానీ ఇవన్నీ ఏర్పడటం అనేది అక్టోబర్లో నవంబర్లో సహజంగా జరిగే పరిణామము. అయితే మిగతా నెలల్లో అది వచ్చినప్పటికీ కూడా ప్రభావవంతంగా వచ్చేది మాత్రం ఈ నెలల్లోనే. దానికి కారణం సాంకేతికమైన పరిస్థితి. ఈ వ్యవసాయ పరంగా వచ్చే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం నవంబర్ అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రకృతి విపత్తు తుఫాను ఉన్నప్పుడు అన్ని రంగాలకి నష్టమేనండి. ఇప్పుడు నవంబర్లో మనకు దివిసీమ తుఫాను ఉంది కదండి, మనకు బాగా గుర్తే కదా. దివిసీమ తుఫాన్ని మనం మర్చిపోలేం. కానీ అప్పుడు జరిగింది ఏమిటి? మరి అది మనకి గుర్తొస్తుంది కదా ఇప్పుడు కూడాను. అంటే అక్టోబర్ నవంబర్ అనేది ఒక నిర్ధారణగా ఖచ్చితమైన నెలని కాదు, కానీ మనకు వచ్చిన సందర్భాలన్నీ అలా వస్తున్నాయి. అయితే వ్యవసాయ పరంగా సాంకేతిక పరంగా భౌగోళికంగా జరిగే మార్పులు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి అవి తప్పనిసరిగా వస్తూ ఉన్నాయి అనేది మనకి నిర్ధారణ అవుతుంది. మనకు జరుగుతున్న సందర్భాలు కూడా అలాగే అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా మీరు గమనించాలి, ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలల్లోనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుందండి. ముందుగానే చూడండి, ఇప్పుడు చూడండి, ఈసారి కూడా చాలా ముందుగా అప్రమత్తం చేసింది శాఖ. కారణం ఏంటంటే గతంలో నవంబర్లో అక్టోబర్ చివరిలో జరిగిన పరిణామాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా మరి వాతావరణ శాఖ కానీ విపత్తుల నివారణ శాఖ కానీ జాగ్రత్త వహించాయండి. వీరు ఎక్కువగా ఈ అక్టోబర్ నెలాఖరులో నవంబర్లో జాగ్రత్త తీసుకోవడానికి కారణం కూడా గతంలో ఉండే అనుభవాలండి. అవన్నీ కూడా మనకి ఒక పరిణామాల ఫలితంగా వస్తున్నవే తప్ప దీనికి ఖచ్చితమైనది ఈ నెలలోనే ఇలా వస్తుంది అనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఎక్కడా లేవండి. లేకపోయినా ఉదాహరణలు నిదర్శనాలు మనకి అలా వస్తున్నాయి. కాబట్టి సహజంగా పంట కాలం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం ఈ నవంబర్ అనేది విపత్తుల కాలం అండి. కాబట్టి ఇది అక్టోబర్ చివరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఈ విపత్తులు ఇప్పుడే అయిపోతాయని మనం అనుకోవడానికి వీల్లేదండి. నవంబర్ అంతా కూడా మనకి ఆ ప్రమాదాలు పంచుకుంటాయి. కాబట్టి ఆ నవంబర్ మాసాన్ని ఆ శాఖ చాలా తీవ్రంగా ముఖ్యంగా పరిగణిస్తుందండి. అందుకనే ఆ చర్యలు కూడా ముందు నుంచే తీసుకుంటూ ఉంటుందండి. నవంబర్ నెలని బేస్ చేసుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ముందు జాగ్రత్తలు వచ్చాయి, హెచ్చరికలు వచ్చాయి. వీటికి సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన పాత్ర వహిస్తుందండి. వాతావరణ పరిశీలన శాఖ నవంబరు అక్టోబర్ నెల చివర్లని పరిగణలోకి తీసుకుంది. వారు కూడా ఇప్పుడు జరిగే ఆ తుఫాను ఎలా వస్తోంది, వాయుగుండం ఏర్పడటం, అది ఎలాగ దిశ వెళుతోందా, దిశ మళ్ళిందా అనే అంచనాలు కూడా మనకి ఇప్పుడైతే మనకు ఈ సందర్భంలో మనకి టెక్నికల్గా మనకు వస్తూ ఉన్నాయండి. అంటే తుఫాను కదులుతున్న దిశలు కూడా మనకి వార్తా చిత్రాల్లో వస్తున్నాయి. అలాంటి ఏర్పాట్లు వాతావరణ శాఖ చేసింది. అది ముఖ్యంగా ఈ నవంబర్ కోసమే ఉద్దేశించిన విధానం అండి. మళ్ళీ మనకు డిసెంబర్ జనవరిలో ఈ ప్రతిపాదనలు మనకు రావు, ముఖ్యంగా ఈ సందర్భంలోనే వస్తాయండి. ఏర్పాట్లన్నీ ఈ విధంగా. రైట్, ఓకేనండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాత్రి దాదాపుగా ఒక రకంగా అన్నట్టు కాళరాత్రి కాకుండా ఒక దాదాపు అనుకున్న దానికంటే కూడా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా సునాయాసంగా వెళ్ళిపోయి తెల్లారటానికి ఎటువంటి ఈ ముంత తుఫాను గురించి ఎటువంటి నష్టం జరగలేదు, భారీగా అనుకునే విధంగా తెల్లాలని కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొన్నందుకు మేడిపల్లి శరత్ బాబు గారికి, అదేవిధంగా వీరశేఖర్ గారికి, జయకిరణ్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.